నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. శంషాబాద్లోని ఫామ్ హౌస్ లో 11 కోట్ల నగదు స్వాధీనం. నేరాన్ని అంగీకరించిన నిందితుడు వరుణ్ పురుషోత్తం. కేసులో కొందరు పెద్దల పాత్ర కూడా బయటపడే అవకాశం. శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం. 8 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటి విడుదల. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన శ్రీహరికోట షార్. భారీ ఉపగ్రహం నైసార్ ను మోసుకెళ్లనున్న GSLV F-16. రష్యాలో తీవ్ర భూకంపం. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8గా నమోదు. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం స్కామ్ కు సంబంధించిన నగదు హైదరాబాద్ శివారు శంషాబాద్ లో భారీగా పట్టుబడింది. మద్యం కేసులోని 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు పట్టుకున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి సంచలన నిజాలు వెల్లడించారు. మద్యం కుంభకోణంకు సంబంధించి నగదు నిల్వల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్ లో నగదు డంపును సిట్ అధికారులు పట్టుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదును సిట్ అధికారులు తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాజకేశ్రెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడుగు తెలుసుకుందాం. కృష్ణ, మద్యం నగదు సీజ్ చేయడంపై తాజా సమాచారం ఏంటి? ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో దాదాపు 3,500 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్లు అటు సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు నిందితుల నివాసాలు అలాగే కార్యాలయాల్లో సోదాలు చేస్తూ ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసి విచారణ అనేది ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. అయితే తాజాగా చూస్తే ఇవాళ 11 కోట్ల రూపాయల నగదు అనేది పెద్ద మొత్తంలో పట్టుబడింది. ఇది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ లో ఈ మేర పెద్ద భారీగా నిల్వ ఉంచిన నగదు డంపును పెద్ద మొత్తంలో సిట్ అధికారులు సీజ్ చేశారు. మొత్తం 12 బాక్సుల్లో వీటిని భద్రపరిచి ఈ 11 కోట్ల రూపాయలను ఏదైతే భద్రపరిచారో దాన్ని మెరుపుదాడి చేసి ఈ మేర ఈ 11 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ లిక్కర్ స్కామ్ లో A40గా ఉన్న నిందితుడు వరుణ్ పురుషోత్తం
ఇచ్చిన సమాచారం మేరకు ఈ రైళ్లు జరిగినట్లుగా తెలుస్తుంది. అతను వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ మేర భారీ మొత్తంలో ఈ నగదు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నగదు సీజ్ ఘటనలో చాణక్య అలాగే వినయ్ పాత్రల మీద కూడా సిట్ విచారణ జరిపింది. ఏదైతే 2024 జూన్ లో రాజకీయ శెట్టి అలాగే చాణక్య ఆదేశాల మేరకు వినయ్ సాయంతో మొత్తం ఈ 11 కోట్ల రూపాయల ఉన్న 12 అట్టబెట్టిన నగదును ఆఫీస్ ఫైల్ పేరుతో తీసుకొచ్చి ఇక్కడ దాచినట్లుగా సిట్ గుర్తించారు. ఏదైతే ఈ మేర వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి అసలు విషయాలు బయటపెట్టడంతో సిట్ అధికారులు మెరుగుదాడులు ఈ మేర నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఈ మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా ఇప్పటికే సిట్ గుర్తించింది. మొత్తం ముఖ్య నేతల పార్టీ పైన కూడా కీలక సమాచారాన్ని బయటకు తీస్తుంది. ఇప్పటికే ఈ స్కామ్ కు సంబంధించి దాదాపు 12 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యారు. మొత్తం 40 మందికి పైగా నిందితులను కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. మొత్తం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వల్ల దాదాపు 19,000 కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని చెప్పి ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తుంది. ఆ కోణంలో మొత్తం ఉన్న దీనిపై సీరియస్ గా తీసుకుని ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందుకు అనుగుణంగానే సిట్ విచారణ దర్యాప్తు కూడా ముమ్మరం చేసింది. అయితే ఇప్పుడు వరకు కేవలం సూత్రధారులు మాత్రమే ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారని, త్వరలోనే పాత్రధారులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి వారిపైన కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు కృష్ణ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ అధికారులు తమ విచారణ వేగవంతం చేస్తున్నారు. దీనిలో భాగంగానే శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి, అతని ఆదేశాల మేరకు ఇక్కడ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలను ఇక్కడ ఉంచినట్లు ఈ దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు పక్కా సాంకేతిక సమాచారంతో ఇక్కడ చేరుకుని 11 కోట్ల రూపాయలను కూడా సీజ్ చేసుకొని విజయవాడ తరలించారు. ఈ 11 కోట్ల రూపాయలు కూడా అన్నీ కూడా ఈ మద్యంకి సంబంధించి ఏవైనా బాక్సులు ఉంటాయి, ఆ బాక్సుల్లో ఈ డబ్బునంతా కూడా అందులో పెట్టి అన్నీ కూడా 500 రూపాయల నోట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ 11 కోట్ల రూపాయలను కూడా ఈ సిట్ అధికారులు గుర్తించి విజయవాడ తరలించారు. ఏపీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఇప్పటికే విచారణ వేగవంతం చేసిన అధికారులు దీనిలో భాగంగానే ఇక్కడ చేరుకుని ఈ సులోచన ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ సంబంధించి ఇక్కడ గుర్తించి సాంకేతిక సమాచారంతో ఇక్కడ చేరుకున్నారు. ఇది శంషాబాద్ సమీపంలోని కాచారం విలేజ్లో ఉంది. ఇక్కడికి నరమానంలో కూడా చేరుకోలేని ప్రదేశంలో సిటీకి చాలా దూరంలో కూడా ఈ గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ చేరుకుని వారందరూ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు సమావేశం అయ్యేవారని, డబ్బులను కూడా ఇక్కడ దాచి ఎలక్షన్ సమయంలో తరలించేవారని కూడా సమాచారం అంత ఉంది. అయితే దీనికి సంబంధించి ఏ పార్టీగా ఉన్న పురుషోత్తం ఎవరైతే ఉన్నారో ఈ పురుషోత్తం వాంగ్మూలం ఆధారంగానే ఈ సిట్టు సోదాలు చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే రాజు కసిరెడ్డి ప్రధాన నిందితుడు ఈ చాణక్య వినయ్కి చెప్పి ఇక్కడ అమౌంట్ ఉంచినట్లుగా దాచినట్లుగా కూడా గుర్తించిన సిట్ అధికారులు ఆ విచారణలో వేగవంతం చేసి ఈ అమౌంట్ను పట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఛార్జ్ షీట్ను కూడా సిట్ అధికారులు దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్లో కూడా కీలక విషయాలు వెల్లడించారు. దాదాపు 300 పేజీల ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను అధికారులు కోర్టుకు కూడా సమర్పించారు. దీంతోపాటు 100కు పైగా ఫోరెన్సిక్స్ ల్యాబులు, నివేదికలు, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా జత చేశారు. మొత్తంగా 62 కోట్లను అప్పటికే సీజ్ చేసినట్లు గుర్తించారు. 62 కోట్లతో పాటుగా తాజాగా ఇక్కడ సీజ్ చేసిన ఈ 11 కోట్లు 73 కోట్లను కూడా ఇప్పటికే సీజ్ చేశారు. అయితే 48 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చగా వాటి ఆధారంగా 268 మంది సాక్షులను కూడా విచారించి షార్ట్ షీట్లో వెల్లడించారు. అలాగే ఈ 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, ఇతర పత్రాలను కూడా కోర్టుకు ఇక్కడ సమర్పించడం జరిగింది. అయితే వివిధ బ్యాంకులు, ఆసుపత్రులు, అలాగే బంగారు షాపులు, రియల్ ఎస్టేట్ సంబంధించి కంపెనీలు, పెట్టుబడులు కూడా వివరాలకు సంబంధించినవి కూడా ఈ కోర్టుకు సంబంధించి సిట్ అధికారులు షార్ట్ షీట్కు దాఖలు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే
కొంతమందిని కూడా అరెస్ట్ చేసి జైలును కూడా తరలించింది. జగన్కి అత్యంత సన్నిహితులైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉండడం జరిగింది. అయితే వీరికి సంబంధించి అప్పుడు ఎలక్షన్లో ఈ అవినీతి సొమ్మునంతా కూడా ఖర్చు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే అప్పుడు మద్యం కుంభకోణంకు సంబంధించి ఎలాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరపకుండా ఓన్లీ నగదు లావాదేవీలతోనే ఈ అమ్మకాలు కొనుగోలు జరపడం జరిగింది. ఆ అమౌంట్ని కూడా ఇలా ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు గుట్టలుగా దాచుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే అప్పటి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డి పి కృష్ణమోహన్ రెడ్డి, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే జగన్ సతీమణి భారతీరెడ్డి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, అలాగే ఈ నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఈ మద్యం కుంభకోణంకు సంబంధించి ఎప్పటికప్పుడు చేరవేయడం, నెట్వర్క్ నిర్వహించి ఆ సొత్తును అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఉంటున్నాయో ఆయనకి చేర్చేలా ప్లాన్లు చేసినట్లు చెబుతున్నటువంటి ఈ రాజ్ కేశిరెడ్డి ప్రధాన నిందితుడు ఈయన ఆదేశాలతోనే ఈ ఫామ్ హౌస్లో ఈ 11 కోట్ల రూపాయలను కూడా ఉంచినట్లు సిట్ పక్కా సమాచారంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ చేరుకొని ఈ 11 కోట్ల రూపాయలను కూడా సీజ్ చేసి విజయవాడకు తరలించడం జరిగింది. మొత్తానికి సిట్ తన విచారణ వేగవంతం చేయడంతో ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ 11 కోట్లే ఇక్కడ దొరకడంతో ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు ఈ అక్రమంగా సంపాదించిన ఈ మద్యంకి సంబంధించి ఈ లావాదేవీలు జరిపినప్పుడు అక్రమంగా సంపాదించిన డబ్బును మొత్తం ఎక్కడికి తరలించారనే విషయాలను ఇప్పటికే సిట్ అధికారులు వేగం చేశారు. ఇప్పటికే 3,500 కోట్ల ముడుపులు కొల్లగొట్టారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది మద్యం కుంభకోణంకు సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఖజానాకు సంబంధించి 18,860 కోట్లు వీళ్ళు ఖజానా కొల్లగొట్టారని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శ్వేతపత్రంలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు 18,860 కోట్లతో కాదు 1,00,000 కోట్ల లావాదేవీలు కూడా ఈ మద్యం సంబంధించి జరిగాయని గుర్తించారు. మొత్తానికి సిట్టు తమ దర్యాప్తును ఇప్పటికే వేగవంతం చేసింది. అయితే అంతిమ లబ్ధిదారులు ఎవరో దీనిలో అనే విషయాలను రాబట్టేందుకు సిట్టు ముమ్మరంగా కూడా దర్యాప్తును కొనసాగుతుంది. ఇప్పటికే వైకాపాకు సంబంధించి కీలక నేతలు ఒక్కొక్కరుగా అరెస్టులు అవుతున్నారు. ఆ పార్టీలో గుబులు రేపుతుంది. దీనికి సంబంధించి అంతిమ లబ్ధిదారు ఎవరైనా విషయాలను రాబట్టేందుకు ఇప్పటికే సిట్టు తన విచారణ వేగం చేసింది. దీనిలో భాగంగానే హైదరాబాద్కు చేరుకొని పక్కా సాంకేతిక పరిజ్ఞానంతో 11 కోట్ల రూపాయలను సీజ్ చేయడం జరిగింది. మరిన్ని విషయాలను కూడా వీరిలోకి వస్తాయని, రెండో ఛార్జ్షీట్లో కూడా మరిన్ని విషయాలు పొందుపరుస్తామని సిట్ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే చూడాలి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిస్తున్న ఈ మద్యం కుంభకోణంకు సంబంధించి ఏ విషయాలు వీరిలోకి వస్తాయి, ఎవరెవరు అరెస్ట్ అవుతారు, అంతిమ లబ్ధిదారుడు ఎవడనే విషయాలను త్వరలోనే తెలిసే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సూరిబాబు. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం స్కామ్ కు సంబంధించిన నగదు హైదరాబాద్ శివారు శంషాబాద్ లో భారీగా పట్టుబడింది. మద్యం కేసులోని 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు పట్టుకున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి సంచలన నిజాలు వెల్లడించారు. మద్యం కుంభకోణంకు సంబంధించి నగదు నిల్వల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్ లో నగదు డంపును సిట్ అధికారులు పట్టుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదును సిట్ అధికారులు తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాజకేశిరెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు.
మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశముందని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం నగదు సీజ్ కు సంబంధించి తాజా సమాచారం చెప్పండి. పవిత్ర, ఈ రోజు హైదరాబాద్ నగర శివార్లలోని కాచారం గ్రామంలో ఓ ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో నిల్వ ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు ఈ డంపుని స్వాధీనం చేస్తున్నట్లు మనకి తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. A1 రాజకాశ్ రెడ్డి ముఖ్యంగా ఈ నగదు రవాణాకు సంబంధించి ఎక్కడెక్కడ దాచాలి అనే విషయాలన్నింటినీ తన అనుచరులైన దిలీప్, చాణక్య వీళ్ళందరికీ చెప్పటం, చాణక్య రాజకాశ్ రెడ్డి ఆదేశాలకు అనుసారంగా చాణక్య వీళ్ళంతా కలిసి వరుణ్ పురుషోత్తం తోటి అక్కడ దాచిపెట్టినట్టు మనకి తెలుస్తోంది. మొత్తం 11 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ లో ఇందులో దొరకటం అనేది ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిల్లో కీలకంగా ఒక ముందడుగని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు సాధారణ ఎన్నికల తనిఖీల్లో భాగంగా లభించిన 8 కోట్ల నగదుని ఇటీవల చెవిరెడ్డి రెడ్డి అరెస్టుకు ముందు అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరలించారని గుర్తించిన సిట్ అధికారులు ఇప్పటి వరకు కేవలం బ్యాంకు ఖాతాల్లో ఉన్నటువంటి కొన్ని డిస్టిలరీ కంపెనీలు, కొంతమంది నిందితులకు సంబంధించిన ఖాతాల్లో ఉన్న నగదుని సీజ్ చేశారు. అయితే ఇక లిక్విడ్ క్యాష్ పట్టుకోవడం అనేది చాలా కీలక అంశం. ఇప్పటి వరకు చాలా వరకు ఈ కేసుల్లో జరుగుతున్నటువంటి వాదనలో భాగంగా కేవలం ఎటువంటి ఆధారాలు లభించలేదు, క్యాష్ ఎక్కడా దొరకలేదు, ఎక్కడైనా డంప్ చేసి అనే వాదనలు ఇటు నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పుడు డెన్లు ఉన్నాయని ఖచ్చితంగా ఆ డెన్లకు సంబంధించి కొంతమంది కాపలాగా ఉండటంతో పాటుగా ఈ ఫైళ్ల రూపంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ఫైల్స్ అని చెప్పి అక్కడ దాచారు అనేటువంటి తెలుస్తుంది. ఇదే విధంగా ఇంకా ఎక్కడెక్కడ దాచారు అనేది ఇప్పటి వరకు తెలియలేదు. సుమారు ప్రాథమికంగా 3,500 కోట్లు అయినప్పటికీ ఇందులో నిందితులు కూడా వ్యాపారం చేస్తూ కొన్ని డిస్టరీలను తమ అధీనంలోకి తీసుకొని వ్యాపారం చేస్తూ వాళ్ళు కూడా విడిగా ఈ ముడుపుల నగదుని వాళ్ళ కంపెనీల ద్వారా అధినేతకి ఇవ్వడంతో పాటుగా ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడంతో పాటుగా బిజినెస్ చేసి వాళ్ళు కూడా ఆదాయంగా సంపాదించారనేది సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఇప్పటికే రాజకాశ్ రెడ్డి కొన్ని కంపెనీలు తీసుకోవడం, మరోవైపు మిథున్ రెడ్డి కూడా కొన్ని కంపెనీలు తమ ఆధీనంలో ఉంచుకొని ఇదే విధంగా వ్యాపారం చేయటం గుర్తించారు. ఇప్పటికీ ఈ కేసులో 12 మంది కీలక నిందితులు అరెస్ట్ అయ్యారు. వారిని విచారించిన క్రమంలో కొన్ని విషయాలు బయటపడినప్పటికీ ఇంకా ఉన్నత స్థాయి వ్యక్తులు, ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు ఉన్నత స్థాయిలో గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళ నుంచి ఆదేశాలు తీసుకొని ఎవరైతే ఆదేశాల ప్రకారంగా ఈ నగదుని సరఫరా చేయటం కానీ ఇట్లాగా డెన్లలో దాచిపెట్టి వాటి సమాచారం అంతా ఈ నిందితుల దగ్గరే ఉంది. సుమారు మరో 12 మందికి ఇప్పటికే అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. వారి పైన త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు కూడా ఇటు సిట్ చర్యలు చేపడుతుంది. ఒకవైపు వాళ్ళంతా విదేశాల్లో దాగి ఉన్నారనే సమాచారం మాత్రం ప్రస్తుతం సిట్ దగ్గర ఉంది. వాళ్ళని ఒక్కొక్కరిని రప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసులో ఈ 11 కోట్లు అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఇంకా ఎక్కడెక్కడికో తరలించారు. గతంలో జూన్ 2034 లో ఇక్కడ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ఎటువంటి నగదుని ఎక్కడెక్కడికో తరలించారు, ఎవరికి ఇచ్చేందుకు తరలించారు, ఇటువంటి విషయాలన్నింటినీ రాబట్టేందుకు సిట్ అధికారులు దర్యాప్తులు చేస్తూ ఉన్నారు. ఎవరు కీలకంగా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళతో పాటుగా ఇంకా గత ప్రభుత్వంలో ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నేతలు దీంట్లో కీలకంగా వ్యవహరించారనేటువంటిది సిట్ గుర్తించింది. ఇంకా కొన్ని పేర్లు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 48 మంది నిందితులుగా
ఉన్నారు. ఇంకా ఈ అదనంగా మరికొన్ని పేర్లు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ 11 కోట్ల నగదు లభించడం అనేది చాలా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మిగతా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటితో పాటు ఇంకా ఎవరెవరు దీనికి మూల స్తంభాలుగా ఉన్నారు, ఈ ముడుపుల కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందనే విషయాలన్నింటినీ సిట్ దర్యాప్తు చేసే పనిలో ఉన్నది పవిత్ర. ధన్యవాదాలు జయప్రకాష్. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం స్కామ్ కు సంబంధించిన నగదు హైదరాబాద్ శివారు శంషాబాద్ లో భారీగా పట్టుబడింది. మద్యం కేసులోని 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు పట్టుకున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి సంచలన నిజాలు వెల్లడించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి నగదు నిల్వల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్ లో నగదు డంపును సిట్ అధికారులు పట్టుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదును సిట్ అధికారులు తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాజకేశ్ రెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశముందని సమాచారం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో 2,89,670 క్యూసెక్లు నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ ఫ్లో 3,02,478 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 8 గేట్ల ద్వారా 2,16,520 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.80 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణంపై మంత్రి నారాయణ అధ్యయనం చేపట్టారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్షిప్ ను సందర్శించి సుస్థిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే అంశాలపై అధ్యయనం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో ఎకో టౌన్షిప్ గా పుంగోల్ పాయింట్ కేవ్ నిర్మాణం జరిగిందని చెప్పారు.
డెల్ టెక్నాలజీస్ ప్రతినిధులతోనూ నారాయణ సమావేశమయ్యారు. గ్రీన్ అండ్ బ్లూ స్మార్ట్ సిటీగా అమరావతి నిర్మాణంపై డెల్ టెక్నాలజీస్ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. అమరావతి స్మార్ట్ సిటీలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అభివృద్ధికి ఉపయోగపడే ఇళ్ల నిర్మాణాలు, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన అంశాలను పరిశీలించారు. డెల్ టెక్నాలజీస్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. అమరావతిలో నిర్మాణాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర నగరాలతో పోటీ పడేలా చేపట్టాల్సిన ప్రణాళికలను డెల్ టెక్నాలజీస్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రపంచ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా కర్నూలులో పలు ప్రాంతాలను పార్టీ శ్రేణులతో కలిసి మాధవ్ సందర్శించారు. మోదీ సారథ్యంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి పార్టీల మధ్య పదవులు పంచుకోవడం శుభ పరిణామమన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని మాధవ్ జోస్యం చెప్పారు. మొదటిసారి మనకి కూటమిలో కేవలం ఎమ్మెల్యే ఎంపీ సీట్లే కాకుండా కింద స్థాయిలో ఉండే నీతి సంఘ సభ్యులు, నీతి సంఘ చైర్మన్లు, కోఆపరేటివ్ సంఘాలు, బ్యాంకు సంబంధించిన అనేక చోట్ల ఆ విధంగా వాటా వచ్చే విధంగా ఒక ప్రయత్నం మొదటిసారి ప్రారంభమైంది. గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతుంది. తప్పనిసరిగా ప్రతి కార్యకర్త, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధిగా మారే విధంగా, ప్రతి కార్యకర్త ఒక రాజకీయ నాయకుడిగా ముందుండి నడిచే విధంగా ఆ గ్రామంలో సమస్యలు మీ ద్వారా పరిష్కరించే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, కానీ జాతి ప్రయోజనాల కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం కూడా ఆ విధంగా వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట 140 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ముద్రా సొసైటీ చైర్మన్ రామదాసప్ప నాయుడును తెలంగాణ సిఐడి అధికారులు అమరావతిలో అరెస్టు చేశారు. ఉద్యోగాలు, అధిక వడ్డీల పేరుతో 2000 మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. రామదాసప్పతో పాటు అతని కుమారుడు సాయి కిరణ్ ను రిమాండ్కు తరలించారు. 4 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ పథకం ముద్రా యోజనకు పోలి ఉండేలా ఓ సొసైటీని ఏర్పాటు చేసిన రామదాసప్ప మార్కెటింగ్ మేనేజర్లు కావాలని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల నుంచి 1600 మందితో డబ్బులు కట్టించుకుని ఉద్యోగులుగా నియమించుకున్నాడు. వారికి టార్గెట్లు పెట్టి రైతులు, రోజువారీ కూలీలు, ఇతరుల నుంచి అధిక వడ్డీల ఆశ చూపి డిపాజిట్లు సేకరించాడు. 330 బ్రాంచ్ల ద్వారా 140 కోట్లు వసూలు చేశాడు. హైదరాబాద్ సహా పలుచోట్ల బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాంశాన్ని చూస్తున్నాం. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 8గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం కంచట్కా దీవిలో ఉదయం 8:25 భూమి కంపించినట్లు వెల్లడించింది. భూకంపం తీవ్రత కారణంగా జపాన్ పసిఫిక్ తీరం వెంబడి సునామీ హెచ్చరిక జారీ చేసింది. 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడే అవకాశముందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జపాన్ వాతావరణ సంస్థ సూచించింది. రష్యాలో 19.3 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.